తాజా కూరగాయలు తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మార్కెట్కు వెళితే ఒక్కోసారి దొరుకుతాయో లేదో తెలియదు. అదే మనమే పండించుకుంటే ప్రతిరోజు ఫ్రెష్ కూరగాయలు ఆకుకూరలు వండుకుని తినచ్చు. మరి మనం పండించుకోవాలి అంటే స్థలం కావాలిగా అనుకుంటున్నారా? కూరగాయలు పండించాలంటే ఎకరాల కొద్దీ భూమి ఉండాల్సిన అవసరం లేదు. మనం ఉండే బిల్డింగ్లపై కూడా మిద్దె తోటలు పెంచుకోవచ్చు. ప్రతిదీ కల్తీమయం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్లో మిద్దె పంటలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వం కూడా ప్రత్యేక సబ్సిడీ ప్రకటిస్తోంది. హైదరాబాద్ లో మిద్దె పంటల సంస్కృతి రాను రాను పెరిగిపోతోంది. ఒకప్పుడు ఒకటో అరో కనిపించేవి, కానీ నేడు గ్రేటర్ పరిధిలో చాలా బిల్డింగ్లపైన ఇలాంటి వాటిని ఏర్పాటు చేస్తున్నారు. రోజురోజుకు కూరగాయల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. మధ్యతరగతి ప్రజలకు శక్తికి మించిన భారంగా మారుతోంది. ఒక్కోసారి డబ్బు పెట్టినా తాజాగా వెజిటేబుల్స్ దొరుకుతాయనే గ్యారంటీయే లేదు. ఇష్టం లేకపోయినా అక్కడ ఉన్న వాటితోనే అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులన్నింటికీ చెక్ పెట్టేందుకు మిద్దె తోటల వైపు ఆకర్షితులవుతున్నారు నగరవాసులు. కాస్త ఓపికతో మిద్దె తోటలు పెంచితే ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బులకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు అనుకుంటున్నారు వాళ్ళు. గ్రేటర్లో మిద్దె తోటల పట్ల అవేర్నెస్ పెరుగుతోంది. వాటి వల్ల కలిగే లాభాలు తెలుసుకుని మనమెందుకు ఈ ప్రయోగం చేయకూడదు అనుకుంటున్నారు. తాజా కూరగాయలతో పాటు పళ్లు కూడా పండించే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉద్యాన శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని పెద్ద ఎత్తున మిద్దె పంటలను ప్రోత్సహిస్తోంది. డాబాలు, బహుళంతస్తుల భవనాలపైన ఇంటి ఖాళీ జాగాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు, పూలు పండించుకునేందుకు అవసరమైన విత్తనాలు, ఉపకరణాలు, ఇతర సాంకేతిక సలహాలని అందిస్తోంది. టెర్రస్ గార్డెన్ అనేది మిద్దె తోట ఒక 5-6 సంవత్సరాల నుంచి మేము దీన్ని మెయింటైన్ చేస్తున్నాం. హైదరాబాద్లో ఈరోజు ఇది చాలా పాపులర్ అయింది. ఇంతకుముందు బెంగళూరు నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు యూట్యూబ్లో నేర్చుకొని కూడా మేము చేస్తున్నాం. అలాగే ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాం. మా తోటలో వెజిటబుల్స్ అనేది కూరగాయలు అనేది పెంచుతున్నాం. ప్రధానంగా మన ఇంటి కూరగాయలు మనకు రోజు వరకు ఒక 5-6 రోజులు సరిపడ్డ కూరగాయలు మా ఇంటి నుంచి వస్తుంది. మేము బయట కొనేది లేదు. ఏదో ఉల్లిపాయలు ఇలాంటివి తప్ప, ఎల్లిపాయలు తప్ప, ఆలుగడ్డ తప్ప మిగతా అన్ని మేము ఇంట్లోనే సమకూర్చుకుంటున్నాం. వంకాయ ఉంది, బెండకాయ, బీన్స్, అదే రకంగా టమాటాలు, పచ్చిమిరపకాయలు, మీరు ఇంకా చిక్కుడుకాయ. సో ఇవన్నీ మేము ఇంటి నుంచే, దొండకాయ, ఇవన్నీ మేము ఇంటి నుంచే సమకూర్చుకోవాలి. కరోనా తర్వాత మిద్దె పంటలు జోరందుకున్నాయి. ఖాళీ స్థలాన్ని వినియోగించుకుని ఆకుకూరలు, మిర్చి, టొమాటో, వంకాయ, తీగజాతి వెజిటబుల్స్ తో పాటు పండ్ల మొక్కలను కూడా పెంచుతున్నారు. ఇందుకు కావాల్సిన విత్తనాల సేకరణ నుంచి వెర్మి కంపోస్ట్, జీవామృతం వరకు సొంతంగా తయారు చేసుకుంటున్నారు నిర్వాహకులు. ఇక అపార్ట్మెంట్లలో, ఇండిపెండెంట్ హౌస్లలో వీటి వినియోగం విపరీతంగా పెరిగింది. ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలతోనే వెర్మి కంపోస్ట్ ను సిద్ధం చేసుకుంటున్నట్లుగా మిద్దె పంటలు నిర్వహిస్తున్న వాళ్ళు చెబుతున్నారు. ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు మిద్దె పంటల ద్వారానే సమకూర్చుకుంటున్నట్లు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా మిద్దె పంటను పెంచుకోవచ్చని చెబుతున్నారు కొంతమంది. ఈ ఎరువు చేయడానికి ఒక ప్రపోర్షన్ ఉందండి. ఎందుకంటే టెర్రస్ గార్డెన్ లో చాలా లైట్ గా ఉండాలి, సాయిల్ చాలా లైట్ గా ఉండే, హెవీగా మనం మట్టిని తీసుకొని చేయకూడదు. ఎందుకంటే కింద బిల్డింగ్ కూడా పాడైపోతుంది. కాబట్టి ఎలా ఉంటుందంటే కాంపోస్ట్ అని ఉంటుంది. ఈ కాంపోస్ట్ అనేది 30%, కోకోపిట్ అని ఉంటుంది. అది కోకోపిట్ అనేది 30%. అదే రకంగా మీకు సాయిల్ అనేది 30%, ఓ 10% నీమ్ కేక్ అని ఉంటుంది, అంటే వేప సంబంధించిన పౌడర్. సో ఇది ప్రపోర్షన్ అండి, 100%. ఈ రకంగా సాయిల్ని తయారు చేసుకొని ఈ రకంగా కుండీల్లో అవి వేయాలి. దాని తర్వాత మొక్కలు మీరు బయటన తెచ్చుకోవచ్చు ఒక్కోసారి, లేకపోతే మన విత్తనాలు తీసుకొని మనం ఇంట్లో అనేది పెట్టుకోవచ్చు. రోజు రోజుకు పెరుగుతోన్న జనాభాతో హైదరాబాద్ లో కూరగాయల కొరత ఏర్పడుతోంది. ఫలితం విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు రిటైల్ వ్యాపారులు. దీంతో మిద్దె పంటలే బెటర్ అనుకుంటున్నారు నగరవాసులు. తద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుండటంతో చాలా మంది ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వం మరింత ప్రోత్సాహకాలు అందిస్తే మిద్దె పంట వ్యాప్తి మరింత పెరుగుతుంది.